వచ్చే శుక్రవారం సాయంకాలం 7 గంటలకి కుమారుడు ఇంటి దగ్గర ప్రార్థన. ఈసారి ఎక్కడన్నా ప్రార్థన మిస్ అయితే నన్ను అడగదు, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు తెలిసిన వాక్యమే. ఆయన 10 నిమిషాలు ధ్యానం చేసుకొని దేవుడి మనతో ఏం మాట్లాడతాడో మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసీల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో నివాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడను వారిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాడి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలు తెప్పి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసిన కనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మొగళ్ళు సమాధుల్లోను కొండలలోను కేకలు వేయచ్చు తనను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలు సంచరించాడు. ఆయన సంచరించిన ప్రాంతముల్లో ఒకటైన గెరాసీల దేశమునకు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చాడన్న. వాడి గురించి వాక్యములో రాయబడుతుంది ఏమిటంటే, వాడు అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి. ఆ అపవిత్రాత్మ పట్టిన వాడి యొక్క లక్షణాలు దేవుడు అక్కడ రాపించాడు. వాడి లక్షణాలు చెప్తున్నాడు, చదవండి. సంఖ్యలతోనైనను అది ఎవడును వాడిని, ఆ అపవిత్రాత్మ పట్టిన ఆ వ్యక్తిని బంధించలేకపోయారు, ఆపలేకపోయారు, కట్టడి చేయలేకపోయారు. చదువు. అది కొన్నిసార్లు ప్రయత్నం చేశారు. వాడి కాళ్ళకు సంఖ్యలు వేశారు, చేతులకు సంఖ్యలు వేశారు, కానీ ఆ సంఖ్యలను వాడు తుత్తునీలుగా దారాలు పీకేసినట్టు పీకేశాడు. ఆ సంఖ్యలు తెచ్చబడింది ప్రభునందు ప్రియమైన దేవుని. చదువు. తెప్పి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో అపవిత్రాత్మ పట్టిన వాడికంట వాడిని బంధించలేకపోయారు, వాడిని కట్టడి చేయలేకపోయారు, వాడిని సాధుపరచలేకపోయారు. ఈ దినాల్లో కూడా మన మధ్యలో అలాంటి వ్యక్తులే ఉన్నారు. అంటే నీ ఉద్దేశంలో దెయ్యాలు పట్టినోళ్ళు అది కాదు. వాడు ఇంకో లక్షణం కూడా కలిగి ఉన్నాడు. చదువుకుందాం. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు. వాడికి
వాడే కొట్టుకుంటున్నాడంట. తన శరీరాన్ని తానే కొట్టుకుంటున్నాడు. తన ఒక గాయాలు తన శరీరానికి అతనే చేసుకుంటున్నాడు. ఈ దినాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. మనకు తారసపడుతూ ఉంటారు, కానీ మనం గుర్తు పట్టలేకపోతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శానాన్ని దెయ్యం పట్టిన వాడు ఎవడు బంధించలేకపోతున్నాడు, ఆపలేకపోతున్నాడు. రెండు, తనను తాను ఏం చేస్తున్నాడు, గాయపరచు. మన మధ్యలో కూడా లేని వ్యక్తులు మన కుటుంబాల్లో, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో కనబడుతూ ఉంటారు. వాడి జీవితాన్ని ఆడే పాడు చేసుకుంటాడు. తెలుసా? అరే నవ్వొద్దురా, అరే అవి నవ్వమాకరా, అవి నవ్వులితే ఎందుకు పనికి రావురా, అరే అవి నవ్వుతే క్యాన్సర్ వస్తుందరా అని చెప్పాడు. ఎన్నడా పొద్దున్న లేచి కాంచి రాత్రి పొడిన దాకా నవ్వులే పండిదే ఉంటాడు. ఆడి శరీరాన్ని ఆడు బాగు చేసుకుంటున్నాడా, చెడగొట్టుకుంటున్నాడా? అయినా ఎంటాడా? మరి ఇది శానా పట్టినోడు కదా. ఈడు కూడా శానాన్ని దెయ్యం పట్టినోడే. తన శరీరాన్ని తను పాడు చేసుకుంటున్నాను అని తెలిసి కూడా ఆడి శరీరాన్ని వాడు పాడు చేసుకుంటాడు. తాగుతురయ్యా, కిక్కులు పోతాయి, లివర్లు పోతాయి, ఎందుకు కాకుండా పోతావురా, పాడైపోతున్నా, నీ శరీరం కుళ్ళిపోతుందిరా అంటే వింటాడా? తాగి వాడి శరీరాన్ని వాడే పాడు చేసుకుంటాడు. వీడు శాన పట్టిన దేవుడే. మన దృష్టిలో శాన పట్టిన దేవుడే అనేవాడు కాదు. అక్కడ ఆడైపు, ఇక్కడ ఇంకో టైపు. ఏ టైపు తెలుసా? ఈడే అది రాళ్ళతో కొట్టుకున్నాడు, ఈడు శసాలతో తాగుతున్నాడు. వీడి ప్యాకెట్లు నింపుకొని తింటున్నాడు, సిగరెట్లు తాగి తన శరీరాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు. మనం చూస్తున్నాడు వాడిని ఎంత బాగు చేద్దామన్నా, వాడికి ఎన్ని మంచి మాటలు చెప్దామన్నా వాడి ఎండో ఎందుకు తెలుసా? దెయ్యం పట్టుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి శరీరాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడు. వాడిని సాధుపరచడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నా డబ్బులు నా ఇష్టం, నా ఇష్టం వచ్చేట్టు తింటా, నా ఇష్టం వచ్చేట్టు తాగుతా, నా ఇష్టం వచ్చేట్టు తిరుగుతా. అది అయ్యా అక్రమ సంబంధం మంచిది కాదురా, అయ్యా వస్తుందరా, వ్యాధులు వస్తాయిరా, జీవితం పాడైపోతా వింటాడా? నా ఇష్టం, నా శరీరం, నా డబ్బులు, నా బలం అంటాడు. వచ్చింది రోగం, మాంసాలు పడతాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఈ శానా పట్టిన దెయ్యం వాడు కూడా వాడి శరీరాన్ని వాడే గాయాలు చేసుకుంటున్నాడంట. ఈ ఉదయకాల సమయంలో వ్యసనాల చేత, అక్రమ సంబంధాల చేత, తాగుడి చేత, పాపము చేత నీ శరీరాన్ని, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఎవడో ప్రత్యేకంగా వచ్చి పాడు చేయక్కర్ల మనమే పాడు చేసుకుంటున్నాం. మన పాపము ద్వారా, మన క్రియల ద్వారా, మన ఇష్టానుసారమైన జీవితం ద్వారా మన జీవితాలను మనమే పాడు చేసుకొని మన శరీరాలని మనమే గాయపరుచుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి శానాన్ని దెయ్యం పట్టిందంట. దెయ్యం పట్టినాడు కనుక వాడికి తెలియక వాడి గాయం చేసుకుంటున్నాడు. నీకు అన్నీ తెలిసి దెయ్యం పట్టినోడు. ఆడి డబ్బా మీద క్లియర్గా వస్తాడు, క్యాన్సర్ వచ్చిపోతావురా, అడుగు ఆడికి ఎట్లా వచ్చినాయి, ఊడిపోయినాయి, ఈ లొక్కలు పడినాయి, బొమ్మలు క్లియర్గా వేసి తేళ్ళు, జర్లు అన్ని, ఎన్ని ప్రేతాత్మ బొమ్మలు, ఆస్తి పంచిన బొమ్మలు, అన్ని బొమ్మలు వేసిన ఆడి ఎక్కడ చూసి తీసుకో. ఎవడన్నా తెలిసి మనుషులో దూకుతాడా? మరి తెలిసి నువ్వు తోకట్లా? పాపం వల్ల వచ్చి జీతము మరణము. మరణం వచ్చిందని తెలుసుకోడా? నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకుంటున్నావు. అంత మాత్రమే కాదు,
నీ కుటుంబానికి కూడా నీవు గాయాలు చేస్తున్నావు. ప్రభుత్వ ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగు చేద్దామని ఎన్నో చేయొచ్చు. కడియం వేయచ్చు, తాడు కట్టొచ్చు, 40 రోజులు వేయచ్చు, సంవత్సరం వేయచ్చు. ఎంతసేపు వేసినా ఎంతసేపు? ఎన్ని రోజులండి? ఎంతకాలం అంటే సంఖ్యల చేత కాళ్ళకెళ్తాడు, చేతులు పోతాడు. అది ఇది 40 రోజులు, 8 రోజులు వేసిన ఆయన ఎన్ని రోజులు ఉంటాడు? అదే ఏదాకా ఉంటాడు. ఏదో రోజులు అట్లా ఏం చేస్తాడు? తుత్తు నీళ్ళుగా చేసి పీక బారేసి తాగేసి వచ్చాడు. ప్రభుత్వ దుఃఖమైన దేవుడు బిడ్డలారా, వీరంతా శాన పట్టినాడు. వీళ్ళు ఎక్కడ ఉంటారంట? ఈ శాన పట్టినాడు ఎక్కడ ఉన్నాడు? చూడు, సమాధుల్లోను కొండల్లోను. చూడు, 9 దాటితే 8 దాటితే చీకట్లో టార్చ్ లైట్ కనబడతా ఉంటాయి. మేము వస్తా ఉంటాం, చీకటిగా టార్చ్ లైట్ కనబడతా ఉంటాయి. మనుషులు కనబడరు. ఏం దెయ్యాలా మనుషులు అంటే? ఆ చీకట్లో కూర్చొని ఉంటారు అన్నమాట. కనీసం 12 గంటలకే వస్తుంటే ఆటోలో కూర్చొని టార్చ్ లైట్ వేసుకున్నాం. ఏమన్నా ఇబ్బంది వచ్చిందో, టైర్ పంచర్ పడిందో, ఏమన్నా అయిందో, శుద్ధి ఏమన్నా ఆ గ్లాస్ రోడ్డు పెట్టుకుని ఆ చీకట్లో దెయ్యాలు కూర్చుంటారు. వీళ్ళు వెలుగులో కూర్చోరు, వెలుగులో తిరిగే మనుషులు కాదు. ఎందుకంటే వీళ్ళు శానాలు దెయ్యం పట్టినాడు. హల్లెలూయా. వీరు సమాధుల్లో ఉంటారు, కొండల్లో ఉంటాడు, చీకటిలో ఉంటారు, అంధకారంలో ఉంటాడు. వెలుగులోకి రారు వీళ్ళు. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు పగలు జరగడం, రాత్రి 7 తర్వాత వాళ్ళకి తెల్లారినట్టు ప్రాతాత్మలు ఈ దెయ్యాలు. ప్రభుత్వ ప్రిమిన దేవుడు బిడ్డలారా, ఏంటంటే పగలంతా నిద్రపోవటం, సాయంకాలానికి వారి శరీరాలు వాళ్ళు గాయాలు చేసుకోవడానికి బయలుదేరుతూ ఉంటారు. ప్రభుత్వ ప్రిమిన దేవుడు బిడ్డలారా, గమనించండి, ఇటువంటి శానా పట్టిన దెయ్యం వాడంట యేసు ప్రభుకి ఎదురుగా వచ్చాడు. హల్లెలూయా. ఏదో ఒక దినాన్న నీవు దేవుని యొద్దకు రాక తప్పదు. అది నీ ఇష్టం. ఆ రాళ్ళతో కొట్టుకున్నాడు, శశాలతో కొట్టుకో. వాడు అనేక రకాలుగా గాయపరుచుకున్నాడు. నీ శరీరాన్ని నీ వ్యసనముల చేత, నీ పాపము చేత, నీ ఇష్టం ఎలాగైనా గాయపరుచుకుంటావు, గాయపరుచుకో. గమనించు, ఏదో ఒక దినాన్న యేసు ప్రభువుకు ఎదురవ్వక తప్పదు. హల్లెలూయా. చెప్పు, నువ్వు మాట చెప్తా, మీరు ప్రాక్టికల్గా గమనించండి. ఏ దేవుడి దగ్గరికైనా వచ్చేస్తారు కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రం రాలేదు. అంటారా? ఆ ఊరు వెళ్ళాలి, బస్సు ఎక్కి వెళ్ళాలని ఆ పద వెళ్ళాం. ఎందుకంటే దాని మధ్యలో అంతా ఆపుకుంటా తాపుకుంటా ఎంజాయ్ చేసుకుంటా డాన్స్ చేసుకుంటా అంట. అడవిలో దేవుడు ఉన్నా అంటే అమ్మ సరదా వెళ్ళి తెలుసా? ఎందుకని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అయ్యా చర్చికి వెళ్దాం రమ్మని చెప్పండి, వస్తాం చూద్దాం. కుదరదు. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎవరు ఎదురవుతారు? అక్కడికి ఎదురైతే పర్లేదు, నువ్వు నేను అందరం కలిసి తాగుదామనేవాడే. కానీ ఇక్కడికి వస్తే ఎవరు ఎదురవుతారు తెలుసా? యేసు ప్రభు ఎదురవుతాడు. ఆయన ఎదురయ్యాడు అనుకో, వీడి గుడ్డలు జారిపోతాడు. వీడిలో ఉన్న దురాత్మలు, అపవిత్రాత్మలు, వ్యసనములు సమస్తం ఏమైంది తెలుసా? విడిచి వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. ఇక్కడ కూర్చోలేడండి. నువ్వు వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడి చెవులు చేతులు తాకినట్టుంటాయి. ఈ మాటలు వాడి చెవుకు రుచించవు. అసలు ఇది తప్పుకోలేదు, వెళ్ళలేదు. వీడు ప్రభుకి ఎదురయ్యాడంట. వాడు ప్రభు దగ్గరకు వచ్చి ఎదురుపడను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక దినాన్న నీ పాపం పడాల్సిందే. అంటూ ఉంటారు కదా, ఏదో రోజు పాపం. ఎన్ని రోజులు దాక్కుంటామండి? ఎన్ని రోజులు దాక్కుంటాం? ఏదో ఒక దినాన్న మనం ముసుగు వేయాల్సిందే. దొంగోడు ఎన్ని రోజులు దొరకకుండా తిరుగుతాడు? జరిగిందా? జరగదు. ఏదో రోజున
దొరకాల్సిందే. పాపము చేత శాపము చేత నిన్ను నీవు గాయపరుచుకుంటూ నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ భార్యని, భర్తని బాధపరుస్తున్న నీవు ఏదో ఒక రోజున దేవుని చేతికి చిక్కక మానవు. ప్రభు ఆ గెరాసీల ప్రాంతానికి దేనికి వచ్చాడు తెలుసా? ఈడు కొరకే. వీడి నివాసం ఎక్కడ తెలుసా? సమాధుల్లో. నీ నివాసం ఎక్కడ? చెట్ల కింద, పొట్ల కింద, అరుగుల మీద, తోటల్లో, డొక్కల్లో. ఇంట్లో ఉండడానికి ఇష్టపడని వాడు ఎవరైనా మన కుటుంబాల్లో ఉంటే ఆడి శానా పట్టినోడే గుర్తుపెట్టుకో. సహజంగా ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు, కుటుంబం మధ్యలో ఉండడానికి ఇష్టపడతారు, కుటుంబ సభ్యులతో సంతోషించడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది ఉండరు ఇంట్లో. ఎప్పుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? రోడ్ల మీద. ఎక్కడున్నావు? సెంటర్లో. ఏం పని? ఏమన్నా జీతమా? అక్కడ నుంచి ఉండి ఏమన్నా డబ్బులు ఎత్తున్నాడు ఏమన్నా? ఎవడు ఆడి మొహం చూసుకుంటా శనాదయ్యి కట్టినోళ్ళ చొక్కా ఉండనమాట. ఈ శానా పట్టిన దెయ్యం లాంటి వాళ్ళు మన మధ్యలో సంచరించి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ బాగు చేద్దామని మన నాన్న తెప్పలు పడతా ఉంటాం. వాడు బాగుపడ వాడు ఎక్కడికి వస్తే బాగుపడతాడు తెలుసా? దేవుడి సన్నిధికి వస్తే బాగుపడతాడు. దేవుడికి ఎదురైతే బాగుపడతాడు, దేవుడితో మాట్లాడితే బాగుపడతాడు. ముందు ప్రేమిన దేవుడు పెట్టారా? ఇటు వారిని దేవుడు ప్రేమించాడు. గెరాసీల ప్రాంతానికి యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు తెలుసా? ఈ సమాధుల్లో గాయం చేసుకున్న వాడి కొరకే దేవుడు వచ్చాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? మంచోడి కోసం ఎక్కడికి వెళ్ళాయి. ఎవరి కోసం వెళ్తాడు? నేను పాపులు పిలవ వచ్చింది కానీ పరిశుద్ధుల కొరకు కాదన్న. గెరాసీల ప్రాంతంలో ఉన్న పరిశుద్ధుల కొరకు వెళ్ళా, శాస్త్రుల కొరకు వెళ్ళా, నీతిమంతుల కొరకు వెళ్ళా. దెయ్యము పట్టి బాధపడుతూ తాను పాడు చేసుకుంటూ కేకలు వేస్తూ నశించిపోతున్న ఆ వ్యక్తి కొరకు దేవుడు ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటూ, నీ బ్రతుకును నీవే చేతులారా నాశనం చేసుకుంటూ, నీ ఇష్టానుసారమైన బ్రతుకుతో, అహంకారంతో, గర్వంతో, నన్ను ఎవరు ఏమి చేయలేరు, నా ఇష్టం వచ్చాడు బతుకుతా, నా ఇష్టం వచ్చాడు తిరుగుతా అని బ్రతుకుతున్న సోదరి సోదరుడా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏదో ఒక దినాన్న నీవు ఆయన ఎదురు పడక తప్పదు. ఆయన నీవు కలుసుకోక తప్పదు. ఆయన నీవు మాట్లాడుకోక తప్పదు. అనుకోవచ్చు, నాకు దేవుడితో పనే ఉంది, నేనేనాడు కాలు పెట్టను, నేనేనాడు ఆయన దగ్గరికి ఏమో, ఆయనతో నాకు పని లేదు, నాతో ఆయనకేం పని. నీకు ఆయనతో పని లేదేమో కానీ ఆయనకి మాత్రం నీతో పని ఉంది. ఆ శానా దెయ్యము పట్టిన వాడితో దేవుడికి పని ఉంది. వాడు స్వస్థత పొందుకోవాలి. ఆ గెరాసీల ప్రాంతంలో దేకపోలియలో వాడు ఒక సాక్షిగా ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి పట్ల ప్రణాళిక వేశాడు అంటే అది ఎక్కడికి పోలేడు. ప్రభుత్వారా ఈ గెరాసీల ప్రాంతంలో గాయపరుచుకుంటూ సమాధంలో ఉంటూ కేకలేసుకుంటున్న తిరిగిన వాడిని దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. వాడు నశించిపోవడం దేవుడికి నీ ఇష్టానుసారమైన జీవితంలో పాపములో నా ఇష్టం అనుకుని బ్రతుకుతున్న నీవు నశించిపోవటము దేవుడికి, యేసు ప్రభుకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒక్కరు నశించుట నాకు మరి ఏం చేస్తాడయ్యా?
వస్తాడు, ఆయనే వస్తాడు. ఏదో ఒక దినాన దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఏదో ఒక దినాన దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఏదో ఒక దినాన దేవుడు నీతో మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడతాడయ్యా? గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడవచ్చు, రోడ్డు మీద కొనవుడుతూ ఉన్నప్పుడు మాట్లాడవచ్చు, షేపులు మారిపోయి అందరు చీ అన్నప్పుడు మాట్లాడవచ్చు. ఎప్పుడో ఒకప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన ఎదురు పడక తప్పదు. నేను వెళ్ళాలంటే నువ్వేం రావక్కర్లేదు, ఆయనే నీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే నువ్వు వచ్చే పరిస్థితి అప్పుడు ఉన్నది కదా. దేవుడు బిడ్డలారా, దేవుడు వచ్చాడు, అతనితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చదివే మాట్లాడు. ఏదో ఒక రోజున నువ్వే చర్చి ఎక్కడ, ప్రార్థన ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ పెడుతున్నారు ప్రార్థనలో ఎత్తుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చే జనం అవుతుంది. గమనించండి, చాలా మంది అమ్మ ప్రార్థనకు రండి అంటే మనకి రోజు ఎదురుతున్నాడు ఆయన, మన మరగసిపోయిన ఆయన అయిపోతాడు. అయ్యారా రావాలనుకుంటున్నా అంటే రాలేకపోతున్నాయ్యా, బాధపడుతున్నానంటే రేపు వచ్చేస్తానయ్యా, రేపు వచ్చేస్తా. ఈ మాట నేను ఈ ఊరు వచ్చినా తింటున్నాడు. రేపు వస్తా, ఎల్లుండి వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా, వచ్చేస్తానయ్యా. నాకు అనిపించింది వస్తాను అన్నాడు. నేను వస్తాడో రాడో తెలియదు, కానీ నా కుడికాలు కూడా పెట్టిన చర్చిలు అన్నోళ్ళు మాత్రం తెల్లపడి వచ్చేస్తాను. హల్లెలూయా. ప్రభు దగ్గర 30 షీడల్స్ వస్తాడు పెద్ద పడించుకోండి. నేను రాను, ఏ దేవుడు నా కాలు కూడా పెట్టను, నేనంటే ఏంటి అన్నోడు చేతే ఈ బైబుల్ని ఎత్తున పెట్టి ఊరంతా తిప్పిస్తాడు. హల్లెలూయా. అది ఎందుకు తెలుసా? రానన్నోడి మీద గుర్తుపెట్టుకోండి, రానన్నోడి మీద కడు దృష్టి బలంగా వెళ్ళిపోతాయి. అక్కడ ఇష్యూ వచ్చేస్తే దేవుడికి మానవుడికి ఇష్యూ వచ్చిందనమాట, వ్యాజ్యం వచ్చింది అని అన్నాడు. నాదే పాపం చెప్పా, ఏ పాపం చేశాను, నేను ఏ పాపం చేశాను అన్నప్పుడే బిగినైందంట దేవుడికి ఆయనకు వ్యాజ్యం. చాలా జాగ్రత్త, డైలాగులు దేవుడి దృష్టిలో జాగ్రత్తగా వాడాలి. ఎట్లా పడితే అలా మాటలు వదిలేమా, ప్రతి మాటకు సమాధానము చెప్పుకోవాల్సిన దినం ఒకటి మన జీవితంలో ఎదురైంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాడు ప్రభువును చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళుని అది ఆయనకు నమస్కారం. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలంతే. అది ఎవడైనా సరే, ఎటువంటి పేరు వహించిన వాడైనా, ఘనత వహించిన వాడైనా, ఈ లోకంలో ఎవడైనా సరే, దేవుడు దేవతలు అనబడు వారు సైతము ఆయన నామములో మోకరించవలసిందే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే. హల్లెలూయా. ప్రభునందు చదువు. ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, ఎందుకనగా అది ఎంతకాలము పాపానికి దాస్యత్వం చేసి, వారి శరీరాలను పాడు చేసి, వారి జీవితాలను పాడు చేసి, వాళ్ళ కుటుంబాలను పాడు చేసి, ఇల్లు లేకుండా చేసి, రోడ్లు పడేసి, చిచ్చి ఈడ చిచ్చి చిచ్చి అనిపించే బతుకుని మార్చిన అపవిత్రాత్మ, ఆ దురాత్మ, ఆ దైవ వీటన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అనగానే అన్నయ్యంట, నాతో మీకేం పని, మీ ప్రార్థన నేను చూసుకోవచ్చుగా. చాలా మంది అంటారు, మా ఇళ్ళకి ఎందుకు వచ్చావు, మీ ప్రార్థన లేకుంటే అలా చెప్తారు,
మీరు చోట్ల చెప్పుకోవచ్చు కదా, మీ గుళ్ళో చేసుకోవచ్చు కదా. మా ఇళ్ళకి ఎందుకు వస్తున్నారు, మాకెందుకు చెప్తున్నారు, మా అమ్మకి ఎందుకు చెప్తున్నారు, మా బాబాయ్కి ఎందుకు చెప్తున్నారు? మా ఎందుకు తెలుసా? ఆ దెయ్యం పట్టి ఉన్నాడు కాబట్టి. ఈడు అంటున్నాడు ఇదే దెయ్యం అంటుంది, నాతో నీకేంటి పని? యేసుప్రభు అంటుంది నాదేంటి పని? సర్వోన్నతుడా, దేవుడి కుమారుడా, అది ప్రతిోడు ఇదే ప్రశ్న ఎత్తారు. మన పిల్లలేసి దెయ్యం పట్టుకుని మాకు చెప్తున్నాం, మన ప్రార్థన పడదు, వాక్యం పడదు. ఎందుకు చెప్తున్నావు అంటే నీలో సేన ఉందరా నాయన. ఆ సేన అనేది నిన్ను పట్టుకొని నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నిన్ను నరకానికి తీసుకెళ్లాలని చూస్తావు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు నరకానికి వెళ్ళుట. ఆడితో నిజంగానే శుభ్రకి ఏంటి పని? కొంతమంది తెగ ఫీల్ అయిపోతాం. ఏంటో నేను వెళ్ళకపోతే అయ్యగారికి అంతేది, మనం లేకపోతే అయ్యగారికి దొరకం. ఏంటో మనం రాకపోతే పొద్దాకి ఇంటికి వచ్చేద్దాం. మనం వెళ్ళం. ఏంటంటారు రాకపోతే ఏమైంది? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయంగా నువ్వు 4 వారాలు మానేస్తే 5వ వారం ఏమైపోతావా అని దేవుడు ఆడంటున్నాడు. జవాబు నాతో నీకేంటి పని? నువ్వు దేవుని కుమారుడివే, సర్వోన్నతుడివే, కానీ నాతో ఏంటి పని? చదువు. ఏమి మరి ముట్లు పెడతాం ఎంత? ఎందుకు తెలుసా? ఆయన ఎదురు పడ్డానికి మన జీవితం అయిపోయిందిరా. ఇక వీడిలో ఉండి మనం ఆనందించలేము. అది గ్రహించి అవి దేవుడిని వేడుకుంటున్నాయంట. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఈ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపో. ఉదయకాల సమయంలో ఆ సేనా వంటి లక్షణాలు ఏమన్నా ఇక్కడ కూర్చున్న మనలో కానీ, ఈ వాక్యం వింటున్న వారిలో కానీ ఎవరిలో అయినా ఉన్నాయేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. వాడు గాయాలు చేసుకుంటాడు, మనం చేసుకుంటాం. ఆడు కొట్టుకునే రాత్రి రక్తం కనపడుతుంది, మనం చేసే సేకర క్రియలు పైకి కనపడవు. ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. మీకు మాట చెప్తాను, ఓ వ్యక్తి నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, బాగోట్లేదు, అసలు నీరసం అయిపోతున్నాడు, అసలు ఏం బాగోట్లేదని హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆయన అన్ని చూశాడు, మందులు ఇచ్చాడు. మళ్ళీ బాగోలేదని మళ్ళీ తీసుకెళ్ళాం. మరి ఏమైందో డాక్టర్ గారు డౌట్ వచ్చింది. లారీ డ్రైవర్ నువ్వేం చేస్తావు అన్నాడు. లారీ డ్రైవర్ అన్నాడు, డాక్టర్ ఇచ్చాడు, రాసేసాడు, చేయించిన బ్లడ్ టెస్ట్. ఏంటది? హెచ్ఐవి టెస్ట్. ఏం టెస్ట్ చేయించరా అన్నాడు. అన్నాడు. లేదు లేదు చెప్తున్నాడు. వెళ్ళాం, చేయించాం, వచ్చాం, చేయించాం. ఏంటిది? ఇంకేంటి పదం ఇవాళ అబ్బాయి. అప్పుడు దాకా నేను సెలవు పెట్టుకుని ఉద్యోగానికి అని తిప్పాను. ఏం పదం అబ్బాయి? నాకు నువ్వే ఆరోగ్యం బాగాలేదు, ఆడారు తిప్పాను. అసలు నీ దగ్గర ఉన్నాక ఇక నిన్ను ఆ దేవుడు తప్పితే ఎవడు బాగు చేయగలదండి? ఆ ముందు వచ్చింది, ఈ ముందు, ఏ ముందు రాదు. గుర్తుపెట్టుకో, హెచ్ఐవి ఉన్నోడికి ఎప్పుడు శరీరం బలం ఉన్నంత కాలం బాగా తిరుగుతాడు. ఆడు చూసుకున్నాడు బాగా వీడు బాగా నేను తిరుగుతాడు అనుకుంటాము. ఏదో ఒక రోజు బలం కృంగిన రోజున ఆడికి జ్వరం వచ్చిందా, టైఫాయిడ్ మలేరియా జ్వరం అప్పుడు వస్తే నేను అయిపోయాడు. బలం కృంగిపోయినప్పుడు వాడి జీవితం కృంగిపోవాలి. ఆడి పైకి కనపడి గాయాలు చేసుకుంటున్నాడు, నువ్వు లోపల చీకట్లోనూ అంధకారంలోనూ ఎవడు మాట అయినలోనేమో నా ఇష్టమని చేసుకునే గాయాలు. ఏదో ఒక దినాన్న నీ జీవితాన్ని సమాధులు పాలు చేయటమా. వాడి నివాసం ఎక్కడ? ఊరి చివర సమాధులు అంట. నీ నివాసం ఎక్కడ? చీకటి పాపంలో కాదా? ఈ లోకంలో కాదా? గమనించండి, ఉదయకాల సమయంలో దేవుడు ఆ పవిత్ర ఆత్మను గద్దించిన సమయం లేదు.
వాడు స్వస్థ చిత్తుడై దేవుని యొక్క కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఆ పవిత్రాత్మ అంటున్నాడు నాతో నీకేం పని. తెల్లారు లేచి కాంచి దేవుడు దేవుడు అంటే దేవుడా ఆదివారం పూట కాసేపు కూర్చున్నది చచ్చిపోతాయి. తెల్లారు లేచిన ప్రార్థన దేవుడు అంటాడంటే ఏం పట్టినోడు తెలుసులో గమనించండి. మన మధ్యలో కనపడతా ఉంటారు శానా బట్టి. మరి నువ్వు శానా అని అనమాకండి. పిచ్చోడు అని ఊరుకుంటాడు సొంతం ఎప్పటి వరకు పడతాడు. శానా పట్టినోడు అనమాకండి. నేనేం పట్టినోడా అంటాడు. నన్ను ఏమనకూడదు. ఎక్కడికి ఏం చేయాలి తెలుసా? వాడిని నిదానంగా యేసు ప్రభు ఎదురుకి తీసుకొస్తే చాలు. హల్లెలూయా. చాలా మంది అంటారు వీళ్ళకి చేయండి ప్రార్థన, అలా చేయండి అంటారు. ఎవడో చేస్తాం శాతం నువ్వుకుంటారు. ఏంటంటే రాళ్ళు పెట్టుకుంటాం. మనం సమయం వచ్చినప్పుడు మనం చేయకుండానే అయ్యే వచ్చి మాట్లాడతాయి. మాతో నీకేం పని, ఎందుకలా గట్టిగా ప్రార్థనలు అవి చేపిస్తాం మా కోసం అని. హల్లెలూయా. గమనించండి, ఈ గెలసీల ప్రాంతంలో దురాత్మ పట్టిన వాడిని దేవుడు ప్రేమించాడు. ఈ లోకంలో నాకు దేవుడు అక్కర్లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా శరీరం, నా డబ్బులు నాది, నేను అట్టబట్టలు అట్లా బతుకుతాను అనుకొని తిరుగుతున్నాను. నీకు దగ్గరికి ఏదో ఒకరోజు దేవుడు రాక మానడు, నీతో మాట్లాడక మానడు. నీలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, ఆ పాపము, శాపము, అపవిత్రతను దేవుడు తొలగించి నువ్వు నరకములకు కాకుండా పరలోకములకు ఆయనతో పాటు యుగములు ఉండుటకు దేవుడు నిన్ను నన్ను సిద్ధపరిచాడన్న సంగతిని ఎన్నడూ మరిచిపో. ఆయనకి నీతున్న పని తెలుసా? నువ్వు నశించిపోక దేవుడికి ఇష్టం కనుక ప్రియ సోదరి సోదరుడా, అటువారు లక్షణాలు మనలో ఉంటే ప్రభుకి ఎదురు వెళ్దాం. అటువారు మన మధ్యలోను, మన కుటుంబాలలోను, మన స్నేహితుల్లోను, మన రక్త సంబంధుల్లో ఉన్నట్లయితే అటు వారిని ప్రభు యొద్దకు తీసుకొద్దాం. అటు వారితో ప్రభుతో మాట్లాడిద్దాం. దేవుడు వారిని విడిపించి స్వస్థపరిచి మన కుటుంబాలను పరలోక రాజ్యములుగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, తండ్రి, దయగలిగిన రక్షణ ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఒకప్పుడు చాలా దయపడిన జీవితాలు కలిగిన వాడిని నేను ఒప్పుకుంటున్నారయ్యా. ఆయన నా పాపములు, దోషములు, పవిత్రతను ఆయన శుద్ధి చేసినందుకు, పరిశుద్ధపరిచినందుకు, మార్చుకున్నందుకు, అందరుండే కృపనిచ్చినందుకు, ధన్యతనిచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. ఆయన ప్రభువుడే కాలంలో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను ఆయన ప్రభు బట్టి నేను స్తుతిస్తున్నాం. హృదయాలు భద్రపరచండి. ఈ వాక్యము జీవము గలది, ఈ వాక్యము బలమైనది, ఈ వాక్యము శక్తి కలిగినది. ప్రభువా, నువ్వు మాట మాత్రం సెలవించినప్పుడు సేనా పట్టిన దెయ్యము వాడు ఆయన వాడిలో ఉన్న పవిత్రాత్మలు ఆడి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తిగా నాయన ప్రభువా, మా జీవితాలు కూడా నాయన నువ్వు మాట్లాడినప్పుడు మేము మార్చబడగలిగినట్లు, నీ మాటకు లోబడగలిగినట్లు, నీకు విధేయత చూపించగలిగినట్లు ప్రేమిడులందరినీ గాయపడిన పుస్తకాలకు అప్పగిస్తున్నాను. మాలో ఉన్న బలహీనత, దోషములు, పాపములు, అపవిత్రతను స్వస్థపరిచి మమ్మల్ని విడిపించి బిడ్డలుగానే సొత్తుగానే స్వాస్థ్యముగా మార్చుకోవాలి. మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం.